ఐసీసీ ర్యాంకింగ్స్లో మనోళ్ల డామినేషన్ కొనసాగుతోంది. వన్డే బ్యాటర్ల ర్యాంకుల్లో టాప్ 10లో భారత ఆటగాళ్లే నలుగురున్నారు. అగ్రస్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ కంటిన్యూ అయ్యాడు. మూడో స్థానంలో ఆఫ్ఘాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రా నిలిచాడు. రోహిత్ శర్మ 4వ స్థానంలో, శుభ్మన్ గిల్ 5వ స్థానంలో ఉన్నారు. బాబర్ అజం 6వ ర్యాంకులు, షాయ్ హోప్ 7వ ర్యాంకులో కొనసాగారు. హ్యారీ టెక్టర్ 8వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ 9వ ర్యాంకు సాధించాడు. చరిత్ అసలంక 10వ స్థానంలో సెటిల్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 3 ర్యాంకులు కోల్పాడు. 12వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకుకు పడిపాడు. ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకుల్లో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ నుంచి టాప్ 10లో ఒక్కడే ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ 7వ ర్యాంకులో కొనసాగాడు. సిరాజ్ 1 స్థానం కోల్పాడు. 14వ ర్యాంకు నుంచి 15వ ర్యాంకుకు పడిపాడు. రవీంద్ర జడేజా 23వ ర్యాంకు సాధించాడు. ఆల్రౌండర్ల జాబితాలో టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే ఉన్నాడు. అక్షర్ పటేల్ 10వ ర్యాంకులో కొనసాగాడు. టాప్ ప్లేస్లో ఆఫ్ఘాన్ ఆటగాడు ఒమర్ జాయ్ ఉన్నాడు. జడేజా 12 నుంచి 15వ ర్యాంకుకు పడిపాడు. కుల్దీప్ యాదవ్ 26వ ర్యాంకులో కొనసాగాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు జోరుమీదున్నారు. టాప్ 10లో భారత్ నుంచే 4 చోటు దక్కించుకున్నారు. అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగాడు. రెండో స్థానంలో ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మకు మధ్య 4 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. అభిషేక్ సాధించిన రేటింగ్ పాయింట్లు 875, ఇషాన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 871. తిలక్ వర్మ 6 ర్యాంకులు, సూర్యకుమార్ యాదవ్ 7 ర్యాంకులో కొనసాగారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లోనే ఉన్నాడు. భారత్ నుంచి అత్యుత్తమంగా 2వ స్థానాన్ని వరుణ్ చక్రవర్తి సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా 5వ స్థానంలో ఉన్నాడు. హర్షదీప్ సింగ్ 1 స్థానం మెరుగయ్యాడు. 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 18వ ర్యాంకు నుంచి 19వ ర్యాంకుకు పడిపాడు. ఆల్రౌండర్ల జాబితాలో సికందర్ రజా అగ్రస్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 2వ ర్యాంకు సాధించాడు. శాంటన్తో కలిసి శివం దుబే 12వ ర్యాంకును పంచుకున్నాడు.